నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు లిక్కర్ స్కామ్ పై చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఆరాటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజం క్రమశిక్షణతో పనిచేస్తే ప్రభుత్వంలో పదవులు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి ప్రజలకు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య విజ్ఞప్తి స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం 21,000కు పెంచాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు స్వీపర్ల నాయకుల వినతి తన బిడ్డ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ దేనికైనా తెగబడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు తన పాదయాత్రతో కేసీఆర్ కుటుంబం చీకటి దందాలన్నీ బయటికొస్తుంటే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు కరీంనగర్లో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ డైరెక్షన్లో హైదరాబాద్లో మత ఘర్షణలు లేవనెత్తడానికి కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు అమరుల చితి మంటలపై చలికాచుకుంటున్న కేసీఆర్ కుటుంబం రాళ్లతో అడ్డంకులు సృష్టించిన తన పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ దీక్షలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాదయాత్ర ప్రముఖ డాక్టర్ జి మనోహర్ రెడ్డి బీజేపీ ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధులు జె సంగప్ప రాణి రుద్రమదేవి దరుపు ఎల్లన్న తదితరులు ప్రసంగించారు 1400 మంది చచ్చిపోయారు ఆ శవాల మంట మీద చలిగాల్చుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మేము చేసే ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడానికి కారణమని ఇప్పుడు చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ నేను వేసి మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక ప్రజా సంగ్రామ యాత్ర అయిపోయింది దీక్షలు చేస్తున్నాం మళ్ళీ ఇది అది రావద్దని చెప్పి రేపు ఏదో ఒక సాకు చూపి 2 రోజుల లోపల హైదరాబాద్లో మత ఘర్షణలు జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు పన్నిండు 100% వాస్తవం ఇది ఇంకా వాళ్ళ కుటుంబం మీద వస్తున్న లిక్కర్ మాఫియా లిక్కర్ దందాను దృష్టి మళ్లించడానికి మత ఘర్షణలు చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఎంఎం పార్టీతో కలిసి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి పక్కా చేయడానికి సిద్ధమేరు ఏదో ఒకటి చేయాలి ప్రజల దృష్టి మళ్లించాలి ప్రజా సంగ్రామ యాత్ర అనుకుంటే ఇంకెక్కువ మైలేజ్ వస్తున్నది పార్టీకి కాబట్టి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఆధారం తగ్గించాలి ఆయన బిడ్డ మీద వస్తున్న ఆరోపణలు కూడా ఆయన కుటుంబ సభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కూడా దృష్టి మళ్లించడానికి మత ఘర్షణలు మత విద్వేషాలు తగిలించి మత ఘర్షణలు చేపట్టే ప్రయత్నం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో ప్లాన్ జరుగుతుంది ఎంఎం పార్టీ గుండాలను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు పోలీసుల చేతులు కట్టేసిండ్రు ఒక ముఖ్యమంత్రి జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం 21,000 రూపాయలకు పెంచాలని తెలంగాణ స్కూల్ స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో క్రీడలు ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వినతి పత్రం సమర్పించారు స్కూల్ స్వీపర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు అన్యాయం జరిగిందని వారంతా తెలంగాణ ఉద్యమంలో సమరశీలంగా పాల్గొన్నారని అన్నారు రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా స్వీపర్ల జీవితాల్లో మార్పు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు 61 ఏళ్లు నిండిన వారికి ఎలాంటి బెనిఫిట్లు ఇవ్వకుండా రిటైర్మెంట్ పేరుతో తొలగించడం అన్యాయమని వారు వాపోయారు కాగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి గట్టన్న నాయకులు బాలాగౌడ్ బాలనాగయ్య ఇస్తారయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో పనిచేసిన వారికి తెలంగాణ ప్రభుత్వంలో పదవులు ఆశించకుండానే వర్తిస్తాయని, ఇందుకు నిదర్శనం ఇస్లావత్ రామచందర్ నాయక్ ట్రైకార్ చైర్మన్ పదవి దక్కడమేనని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోమున భగత్ అన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో రామచందర్ నాయక్ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ట్రైకార్ చైర్మన్ను పలువురు పూలమాలలు, శాలువలతో సత్కరించారు. కూడా జరుగుతున్నది. కేసీఆర్ గారు ఏదైతే ఈ ఒక రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనకు ఎవరు అడగనవసరం లేదు, చెప్పనవసరం లేదు. కేసీఆర్ గారికి అది నీ స్వయాన నేనే సాక్షి ఉన్నటువంటి బాబాయ్ పేరు తీసి పలానా గిరిజన ఆర్థిక అభివృద్ధి సహకార చైర్మన్ ఇవ్వాలనుకుంటున్నా ఎలా ఉంటుందని అడిగినప్పుడు, సార్ ఏ పనప్ప చెప్పినా కానీ మీరు పలానా పని ఉందన్నప్పుడు ప్రతిదీ గుండెలోకి తీసుకొని మొత్తం ఒక్కడే తనంతరం మొత్తం మీదేసుకొని ఆ పని పూర్తి చేసే వరకు కూడా నిద్రపోని వ్యక్తి సార్. అట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా అదొక మంచి గౌరవప్రదంగా ఉంటుంది. మనం ఆ రకంగా చేసుకోవాలన్నప్పుడు నేను కూడా అందుకే అతన్ని ఇవ్వడం జరుగుతున్నది. మీరందరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా నల్గొండ జిల్లా మొత్తం వ్యాప్తంగా గిరిజనులు అందరూ కూడా, ఎందుకంటే ఇందాకనే చెప్తుండే 89 వరకు బయటికి రావాలంటే కూడా ఏ టైంలో ఏ నాయకుడిని ఎవరు చంపుతారో ఎవరు తెలియకపోతుండే. చైర్మన్గా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు నియమించినందుకు యావత్ తెలంగాణ గిరిజన జాతి తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా నియామకం పట్ల అన్ని విధాలా సహకరించిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోటగుట్ల జగదీష్ రెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు నోముల భగత్ గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారికి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, నల్లగొండ జిల్లాకు సంబంధించిన యావత్ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు. పాత బస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, అంతా ప్రశాంతంగా ఉందని అన్నారు. ఒక వర్గం ప్రజలు మనోభావాలు దెబ్బతినేలా వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టామని అన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి పెట్టిన వీడియో వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని గురించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ యాక్షన్ కోసం మేము ఒక స్పెషల్ లీగల్ టీం కూడా తీసుకోవడం జరిగింది. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఒక వెల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ లాగా ఉంది. మన పీస్ లవింగ్ హైదరాబాద్ జనతాని ఈ అన్నెసరిగా కేసెస్లో కేసులు పెట్టడానికి, కేసులో బుక్ చేయడానికి వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మన యూత్ అందరికీ, ఇంకా మన యూత్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి, ఎటువంటి పుకార్లు నమ్మకండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనలు పాటించండి. ఎటువంటి ర్యాలీస్కి లేదంటే ప్రొటెస్ట్కి పర్మిషన్ లేదు. అన్నెసరిగా మీడియాలో వచ్చే వదంతులు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు చూసి విని ఇక్కడికి ప్రొటెస్ట్లో కానీ వాటిలో కానీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చి అనవసరంగా వాళ్ళు అనుకున్న పన్నాగంలో మనం పావులు కాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. మన హైదరాబాద్ సిటీ యొక్క శాంతిని మనం కాపాడుకుందాం. అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. జై హింద్.
బీజేపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన ధర్నా చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షను భంగం చేయడాన్ని వారు నిరసించారు. లిక్కర్ మాఫియాలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు మరి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. దీన్ని ఎట్లనన్నా చేసి పక్కదోవ పట్టేయాలని ఇలా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ స్థాయి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు మరి ఒక చిన్న మా హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారి యొక్క చెప్పులు ముట్టినందుకు దాన్ని అనవసరంగా ఏదేదో లేనిపోని ఇష్యూస్ చేస్తూ ఉన్నారు. ఒక తండ్రి పాత్రలో ఉన్నటువంటి అమిత్ షా గారు భారతదేశ అత్యున్నత స్థాయి పదవి అయినటువంటి హోంశాఖ మంత్రి అయినటువంటి వారి యొక్క ముట్టినందుకు గాను మరి ఇలా లేనిపోని అబండాలు సృష్టిస్తున్నారు. మరి దాని విషయంలో మాట్లాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారిని ఇలా అక్రమంగా ప్రజా సంగ్రామ యాత్రలో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మీరు భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈడీ సోదాలనేటి ప్రభుత్వంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు అర్హురాలైతారు. కానీ దాన్ని మర్చిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము అనవసరమైన ప్రేలాపనలు చేస్తూ ప్రజలను ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ అన్న గారు మన పార్లమెంటు సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు అక్రమ అరెస్టులు మన తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఎందుకనగా మన లిక్కరు కవితమ్మ కేరాఫ్ తైతక్క గారు ఢిల్లీలో అక్రమంగా చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో అది వెలుగు చూసింది. దాని మీద నిన్న సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నిరసనగా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి సంజయ్ గారి పాదయాత్ర ఇది ప్రజా సంగ్రామ యాత్ర. దీని మీద ప్రజలందరికీ బాగా అవగాహన వచ్చేసింది. ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంజయ్ గారు వెళ్ళి వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసా ఇస్తూ ప్రజా సంగ్రామ యాత్ర. కట్టుకున్న భార్యతో ప్రాణహాని ఉందని ఓ భర్త మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. హైదరాబాద్కు చెందిన రూప్ సింగ్కు 2016లో మహబూబ్ నగర్ చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. వీరికి 2020లో బాబు పుట్టాడు. కాన్పుకు వెళ్లిన భార్యను తన ఇంటికి తెచ్చుకోవడానికి అత్తగారింటికి వెళ్ళగా అత్త, భార్య, పక్కింటి మహిళ మమత తనపై దాడి చేసి దుర్భాషలాడారని మీడియా ఎదుట వాపోయాడు. కాపురానికి రానని, విడాకులు కూడా ఇవ్వనని తన భార్య హెచ్చరించిందని తెలిపాడు. ఒకవేళ అత్తింటి వాళ్లతో ఏమైనా ప్రాణహాని ఉందని అనుమానం ఉంటే ఆ గ్రామ పరిధిలోని పోలీసులను ఆశ్రయించాలని మానవ హక్కుల కమిషన్ ఆర్డర్ విడుదల చేసింది.
ఈరోజు 23 ఆగస్టు 2022 నాడు రూప్ సింగ్ ఠాకూర్ అని శరీలింగంపల్లి వాస్తవ్యులు తన భార్య, అత్తగారు, అలాగే వాళ్ళ నైబర్ మాలతి అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులుతో ప్రాణహాని ఉంది అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్లో రక్షణ కోరుతూ పిటిషన్ వేయడం జరిగినది. అయితే ఈ రూప్ సింగ్ ఠాకూర్ పెళ్లి 2016 సంవత్సరంలో అరేంజ్డ్ మ్యారేజ్గా అయినది. తర్వాత వీళ్ళకి 2021లో బాబు పుట్టినాడు. అయితే బాబు పుట్టిన తర్వాత నుంచి ఈ రూప్ సింగ్ ఠాకూర్ని అత్తగారింటి వాళ్ళు బాబుని చూడడానికి లేదు, నువ్వు రావడానికి లేదు, మా పాపకి విడాకులు ఇవ్వాలి అని చెప్పి బెదిరించడం జరిగినది. దాని తర్వాత ఇతను ఈ రక్షణ కొరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించినారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు పిటిషనర్ని తన అత్తగారి ఇంటికి వెళ్ళి బాబుని చూడొచ్చు, అలాగే మీ రక్షణ కొరకు మీరు మహబూబ్ నగర్ టౌన్లో వాళ్ళ అత్తగారింటికి దగ్గరలో ఉన్న పిఎస్ లిమిట్స్కి పోయి పోలీస్ వారి అసిస్టెన్స్ కూడా తీసుకొని ఖచ్చితంగా బాబును చూసే హక్కు అతనికి ఉంది అని చెప్పి ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. నా పేరు రూప్ సింగ్ ఠాకూర్. మాకు 2016లో పెళ్ళి అయింది. 2021లో మాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను. బట్ ఏంటంటే ఈ మధ్యలో మా అత్తగారు ఉన్న మా పక్కన వాళ్ళు మాలతి అనే ఆమె నన్ను బాగా డిస్టర్బెన్స్ చేసింది. అంటే థ్రెటనింగ్ చేస్తుందంటే ఇక్కడ రావద్దు, సో మా కొడుకుని నా భార్యను చూడనియకుండా ఆపుతున్నారు, నన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు. అక్కడికి వస్తే ఏ విధంగా అయినా నన్ను ఫాల్స్ ఎలిగేషన్స్లో బంధించాలని, అంటే ఇక్కడ కోర్టుకు వచ్చాను, హ్యూమన్ రైట్స్కి వచ్చి నా పిటిషన్ వేశాను. ఇలా నాకు మా భార్యనే ఉన్న బాబుని చూడనివ్వట్లేదు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నా కూడా నాకు ఫాల్స్ థ్రెటనింగ్ చేస్తారని, అంటే ఏమన్నా నా మీద దాడి చేయించే అవకాశం ఉండొచ్చని కోర్టుని ఆశ్రయించాను. కోర్టు ఏమందంటే మీ బాబుని మీ భార్యని కలిసే వీలు ఇస్తున్నాం, అట్ ది సేమ్ టైం పోలీస్ ప్రొటెక్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లో పురాతనమైన పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులు ఎరికల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా నిర్ణయించుకొని ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. వచ్చే సంవత్సరం బోనాల పండుగకు ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ గౌడ్, గొరిగే బాబు గౌడ్, సునీల్, చేగోని మల్లేష్ గౌడ్, ఆకుల అఖిల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బైలో ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇది పాతది కావడంతో ఇప్పుడు మా విలేజ్ వాళ్ళకి సంబంధించినది కాబట్టి అందరం గ్రామస్తులందరం మూకుమ్మడిగా ఒకటి దగ్గరకు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత టెంపుల్ని కూడా పునర్నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం చేయాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఒక అద్భుతమైన కట్టడం జరుగుతుంది. గ్రామస్తులందరి సహకారం కంపల్సరీ కావాల్సింది. ఇప్పుడు మనందరం ఒకటి ఉంటేనే ఇదంతా జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చి అమ్మవారి బోనాల నెక్స్ట్ ఇయర్ బోనాల వరకు ఈ గుడి కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు జరుగుతున్నాం. కావాలని పోచమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ఈరోజు చంపాపేట్ డివిజన్లోని కర్మన్ఘట్ గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామ పెద్దలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా బోనాల ఆషాఢ మాసం శుభ సందర్భంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏటా రెండవ బోనం మొదటి బోనం ఈదమ్మ దేవాలయం రింగ్ రోడ్డు మీద ఉంటే రెండవ బోనం కర్మన్ఘట్ గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఎక్కించడం పురాతనం నుంచి, అంటే మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా వస్తూ ఉన్నది. అటువంటి గుడి శిథిలావస్థకు చేరుకున్నప్పుడు కర్మన్ఘట్లోని యువజన సంఘం
విశ్వనాథ్, ఈడున్న టీం శ్రీనివాస్, ఇంకా అందరూ మల్లేష్, ఇంకా రమేష్ అందరూ అండ్ యూత్ పెద్దల గ్రామ పెద్దల రాఘవేందర్ ఇట్లా పెద్దలందరి సహకారంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో ఒక యూనిటీగా ఏర్పడి ఈ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభసూచకం. తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు అన్ని గుళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కర్మన్ఘడ్ పరిసర ప్రాంతాల్లో. ముషీరాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రకళ, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, మాజీ కార్పొరేటర్ పద్మా నరేష్, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడం रचनाश्री सामने आओ राइट अन्ना सार तो डोल कन ओकल ओके నమస్కారాలు. మరి యావత్ భారతదేశంలో ఎక్కడ చేయనటువంటి విధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పేద ప్రజానికం అన్ని సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి చాలా ప్రతి కేసీఆర్ కానీ రైతు బంధు కానీ ఇలాంటి మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో పేదవాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే అది మన తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తాం. ఈరోజు మరి ఇంటి వెళ్ళి ఎత్తున మనము పెద్ద ఎత్తున చెక్స్ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. హుషరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న హిమాయత్ మండల్లో రామ్నగర్ డివిజన్, హుషరాబాద్ డివిజన్, రామ్నగర్ వాళ్ళకి ఈనాడు ఇక్కడ 19 మందికి షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చేయడం జరిగింది. ఇలాంటివి మేము ఎన్నో సంగతి చూస్తూనే ఉన్నాము. తీసుకున్న ప్రతి మహిళ కేసీఆర్ గారు సల్లగా ఉండాలి, కేసీఆర్ గారు కాపాడుతున్నారు. మాకు దీనివల్ల ఎంతో మేలు జరుగుతున్న సంగతి చేస్తూ వాళ్ళకు ప్రతి రోజు ఫలాన్ని వాళ్ళు పొందిన ప్రతి లాభాన్ని 2 నెలల వ్యవధిలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని మౌలాలి డివిజన్లో సుమారు 8 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. మౌలాలి 138వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో కొత్తగా 4,854 కొత్త పెన్షన్లు మంజూరు చేయగా ఆల్వాల్ సర్కిల్ పరిధిలో 1,754 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మైనంపల్లి హనుమంతరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ప్రజా సమస్యలు కూర్చుంటే వాళ్ళకే మైక్ వస్తుంది, వారి సమస్యలు చెప్తే సార్ దాని మీద స్పందించడం జరుగుతుంది. దయచేసి ఎవరు ముందుకు రావద్దని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కాలనీ ప్రెసిడెంట్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. డిస్టర్బ్ అవుతా పూరా భరత్ నగర్ స్టార్ట్ చేద్దాం. ఇంకా కాలనీ ప్రెసిడెంట్ మన భాస్కర్ గారు, భరత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సుధాకర్ అన్న ముంగడండి గారు, మెట్టు సుధాకర్ యాదవ్ గారు. చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం సార్.
అవసరమైతే ఆర్టీఏలో పెట్టుకోండి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెట్టుకోండి. డీసీ గారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వేరే డివిజన్లు ఎన్ని పనులు అవుతున్నాయి అన్ని పనులు మరి మౌలాలిలో కూడా చేయగలుగుతున్నారు. కానీ ఏంటంటే స్లమ్స్ బాగా వెనుకబడిపోయినాయి. భరత్ నగర్ లో ఒక రోడ్ లేదు, రాధాకృష్ణ కాలనీలో ఉన్నాయి, అన్ని కాలనీలో అవుతున్నాయి. వాళ్ళు అదే అంటున్నారు, మేమేమో కష్టపడి ఎండల్లో పడి గంటల్లో పడి వేస్తాం సార్, మాకు రోడ్లు వేస్తలేరని. అందుకు ఇక్కడ మీరు అది క్వశ్చన్ చేయకండి, తప్పకుండా మీ కాలనీకి వస్తా, మీరు కూడా ఒట్టు పెట్టుకోండి. అదొక రూల్ తీసుకురావాలి. ఓటు వేసే వాళ్ళకే రేపు ప్రతి ఒక్కటి రైట్, లోన్ కానీ ఏది కానీ కావాలంటే పెట్టారు కూడా. అది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు ఓటేస్తారు. ప్రజాస్వామ్యం గెలుస్తుంది. మీరు ఓట్లు లేకనే ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు మీ రైట్ ని యూజ్ చేసుకోవట్లేదు. ఇది మా కోసం కాదు, మీరు ఓటేసేది మీకు న్యాయం చేస్తాను, మీరు న్యాయం చేసేందుకే ఓటేస్తారు. కాబట్టి రాధాకృష్ణ కాలనీ వాళ్ళకి పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి. ఎవరికైనా ఓటేయండి, ఈ డెమోక్రసీలో మీ ఇష్టం. ఆ ఓటు మీకు రైట్ ఉంది, మీకు ఇష్టమైన వాళ్ళకి వేయండి, కానీ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ కాలనీకి వచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట పోచమ్మ బోనాల పండుగ వైభవంగా జరిగింది. మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మూసాపేట ఎస్ఐ నరేష్, ఎంపీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిక్కర్ స్కామ్పై చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఆరాటం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజం. క్రమశిక్షణతో పనిచేస్తే ప్రభుత్వంలో పదవులు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి. సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి. ప్రజలకు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య విజ్ఞప్తి. స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం 21,000కు పెంచాలి. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు స్వీపర్ల నాయకుల వినతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.